కానీ బయట నుంచి చూస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళతో సూచన సలహా ఇవ్వాలి. నేను పార్టీ ఆవిర్భావం 82 నుంచి పార్టీ ఫాలో అవుతూ వచ్చాను. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం చాలా పెర్ఫెక్ట్. ఎందుకంటే ఆ బండలను తొలగించాలి. అంటే ఆచరణలు అంటే వాళ్ళకి తప్పుకునే పరిస్థితి ఉంటాయా సార్? ఎవరైనా 3 సార్లు అన్నప్పుడు ఇంకేమైనా బాధ్యత కోరుకునే అవకాశాలు ఉంటుంది, లేకపోతే ఇంకేమైనా ఛాన్స్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. అలా కాదండి. మొన్న పార్టీ టికెట్ల ఎంపికలో కానీ మంత్రి పదవుల్లో కొన్ని విషయాల్లో లోకేష్ గారి ముద్ర స్పష్టంగా కనపడుతూ ఉంది. అది మంచా చెడా అనేటువంటి తర్వాత ఫలితాలను బట్టి వస్తుంది. అయితే ఆరంభించాలి కదా ముందుగాను. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి శ్రీహరి గారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఒక నాయకుడు ఒక ఊళ్ళో గ్రామంలో ఒక నాయకుడు పార్టీకి పనిచేస్తూ ఉంటాడు, అతను ఎస్టాబ్లిష్ అవుతాడు. తర్వాత తరం వచ్చినోడికి ఇక్కడ ఈ ప్లేస్ దొరుకుతున్నప్పుడు బాగా పని చేయగలిగినాడు, విద్యావంతుడు ఎవరన్నా యువకుడు ఏం చేస్తాడో ఇక్కడ అవకాశం లేదు కాబట్టి వేరే పార్టీకి పోతాడు.